ఎవరికైనా ఏదన్నా ఒకటి వచ్చింది, పదవొచ్చిందో లేదంటే ఇంకేదైనా అందింది అంటే అవతల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఈర్ష్యపడేటువంటి ఇది ఉంటుంది. మీ పార్టీలో గూడా మీ మీద అటువంటివేమన్నా ఉన్నాయా? ఇప్పుడు లేదండి. బై గాడ్స్ గ్రేస్ నన్ను ఆ విషయంలోని మా పార్టీ వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. పార్టీ వాళ్ళందరూ కూడా ఈ ఈ పదవి అనితకొచ్చిందంటే అనితకే కదా అన్న ఫీలింగ్‌లోనే ఉంటారు తప్పించి మరేమో ఈ రోజు వరకు బయటైతే పడలేదు. బయట పడకూడదని అనుకుంటున్నాను నేను. పదవి కోసం చాలామంది పోటీ పడ్డటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కాదనుకుని చంద్రబాబు గారు ఒక్క అనితకే ఎందుకు ఇచ్చారు? లేదంటే అనితకి ఇచ్చారు, మాకు రాలేదు అన్నటువంటి అసంతృప్తి ఇలాంటివి డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి కదా? ఉంటాయి. డెఫినెట్‌గా ఉంటాయి. కాకపోతే ఒకటే పదవి ఉంటుంది. చాలామంది ఆశిస్తారు. అందులో ఒకళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎంతో కొంత మీరన్నట్టు ఆ జెలస్ ఫ్యాక్టర్ అవనియండి, వాటెవర్ ఇట్ మే బి, ఆ బాధ అవనియండి, ఏదైనా ఉంటుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ మనం ఎలక్షన్ అయిన తర్వాత 2019-20 దగ్గరకు వచ్చి చూసేసుకునేసరికి అప్పుడు చాలా క్రైసిస్ ఎదుర్కొంటున్నాం. ఇంచుమించుగా ఎలాంటి అంటే ఒక పక్క ఓడిపోయిన బాధ, ఒక పక్క రాష్ట్రం నాశనం అయిపోతుందన్న బాధ, ఎవరి మీదకి వచ్చి ఏ టైంలో వచ్చి దాడి చేస్తారో తెలియదు, ప్రజావేదిక కూర్చున్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎక్కడ ఎప్పుడు ఎవరి మీదకి వెళ్తారో కూడా తెలియదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి అనిత ఇలాగా చేయాలి అనుకుంటే డెఫినెట్గా చేస్తాను సార్. నేను ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి నేను వీరాభిమానిని అనే కన్నా ఆయన నాకు ఒక గాడ్ ఫాదర్ అంతే. ఎందుకంటే ఎక్కడో ఉన్న అనితను తీసుకొచ్చి ఈరోజు ఇలా నిలబడ్డారు ఆయన. సో ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ఆయన ఇలా గీత గీసి అనిత ఇందులో ఉండంటే ఉంటా. ఏ పార్టీలో ఏ పోస్టు ఎలా ఎంత వెయిట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో యూత్కి మహిళకి ఉన్నంత ప్రయారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డే ఫస్ట్ నుంచి కూడా ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినా కూడా వెనకాల నుంచి సపోర్ట్ చేశారు. లోకేష్ గారు అయితే నాకు టీమ్ సెట్ చేయడంలో ఎంత సపోర్ట్ చేశారంటే పార్లమెంట్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి స్టేట్ కమిటీ అనౌన్స్మెంట్ చేసే వరకు కూడా ఎవ్రీ టైం వెనకాతలే ఉండి ఇలా టీం రెడీ చేసుకోవాలి, ఇలా స్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 1 hour to హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి అక్కడ. అలాగ ఒక టీం రెడీ చేసుకున్నాం. ఈరోజు మా పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మా టీం విత్ ఇన్ 10 minutes హాఫ్ అన్ అవర్ లోపే అక్కడ ఉంటారు. సో ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసుకుంటారు. అలా చాలామందిని మేము బయటకు తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఎక్స్గ్రేషియాలు వెళ్ళేటట్టుగా చేసుకోగలిగామంటే ఇట్స్ టీమ్ వర్క్ అంతే. అనితకి పదవి వచ్చిన తర్వాత కొంత గర్వం పెరిగిపోయింది. అవునా? ఇంకొకటి తనకి తానే గొప్ప అన్నటువంటి ఫీలింగ్లో బిహేవ్ చేస్తారు. ఇటువంటి విమర్శలు వచ్చాయి. మీ దాకా వచ్చే ఎప్పుడైనా మీరు విన్నారా? దేవుడు దేవాలి నా వరకు రాలేదు కూడా. సో మీ వరకు వచ్చినాయి అంటున్నారు కాబట్టి ఏమో నాకైతే ఇప్పుడు నా దరిదాపుల్లోకి ఈగో రానివ్వను, నేను నా దరిదాపుల్లోకి గర్వం రానివ్వను. ఆ రెండు నా దగ్గరికి వచ్చినాయి అంటే కనుక అది డౌన్ఫాల్కే సంకేతం తప్పించి అది ఎదుగుదలకైతే కాదు. ఇది ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను. లేకపోతే ఒక టీచర్లా ఉన్న అనితని జనరల్గా ఈ పొజిషన్ వరకు నేను తీసుకురావడానికి అవే ఫ్యాక్టర్స్ నాకు పనిచేసి ఉంటాయి కనుక నేను ఈ పొజిషన్కి రాలేను. నేను ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే చేశాను, లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ చేశాను, అట్ ద సేమ్ టైం కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంట్కి వన్ ఆఫ్ ద మెంబర్ని. సో ఇప్పుడు కూడా నాకు అవి నా దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. నా పక్కన కూడా ట్యాగ్ లైన్ కూడా ఇప్పుడు నేను పెట్టుకోలేదు అలాంటివి కూడా. ఇంకోటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మహిళలు కీలక భూమిక పోషిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎన్నో పోస్టులు లేదంటే ఎన్నో పదవులు అనుభవించినటువంటి మహిళలు ఈ రోజున బయటికి వెళ్ళిపోయాక అదే చంద్రబాబు గారిని అంటే పార్టీలో ఉన్నప్పుడు పొగడతలతోటి ముంచెత్తి బయటకు వెళ్ళిన తర్వాత ఈరోజు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. మీరు అన్న ఎవరి గురించి అంటున్నారు కూడా నాకు అర్థమైంది. ఏంటి మరి ఎలా చూస్తారు వాటిని? ఎగ్జిస్టెన్సీ. ఇప్పుడు మనం ఇక్కడ ఇమ్మడలేకపోతున్నాం, బయటికి వెళ్ళి ఇమ్మడాలి అనుకునేటప్పుడు మనం ఏం రీజన్ చెప్తాం? రీజన్ చెప్పాలి, ఏదో ఒక రీజన్ చెప్పాలి. నా గురించో మీ గురించో రీజన్ చెప్తే కిక్ రాదు. సో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు పార్టీలో కొండవా వేసుకునేటప్పుడు దేవుడు వీరుడు సూర్యుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు నిన్ను పొగిడినప్పుడు దేవుడు వీరుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయంగా భిక్ష పెట్టారు అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటారు. మరి నీకు నచ్చక, పార్టీలో వ్యక్తులు నచ్చకో, పార్టీ నచ్చకో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత చేదైపోవాలి? నేను ఎవరినైనా అంటాను, ఇదే కాదు ఎవరైనా పార్టీ మారినా ఓకే. నేనేమంటానంటే నీకు వ్యక్తిగతంగా నీకేమైనా ఇబ్బంది ఉంది, పార్టీ మారుతున్నావు, వెళ్ళు మారు అంతే తప్పించి అవతలలో ఉన్న నాయకుడు తాలూకా లోపాలని ఆ రోజు బయట పెట్టేసే పరిస్థితి కాదు కదా. సో ఎందుకు అలా చేయాలి? ఆ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటా. బయటకు వెళ్ళారు చాలా హంబుల్గా, మన సీతక్క బయటకు వెళ్ళారు చక్కగా వెళ్ళారు. ఆయన నాకు
రాజకీయ భిక్ష పెట్టారని మాట్లాడారు. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తారు. అలాగని కాంగ్రెస్లో ఆయన నిబద్ధతగా పనిచేయడం మానేయలేదు కదా, హ్యాపీగా పని చేసుకుంటున్నారు కదా. ఎందుకు ఆ డిగ్నిటీని ఎందుకు మనం మిస్ కావాలి? నేను అంటానండి, ఇదే మాట మాట్లాడతా. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్, ఈ రోజా వీళ్ళందరూ మాట్లాడే మాటలు కూడా ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఆవిడేదో మాట్లాడింది, పళ్ళు రాలగొడతానని మాట్లాడింది. నిజంగా నా ఎదురుగా లేదు, ఎలా ఉంటుందో నేను చూపించేదాన్ని. ఎదురు పడుతుంటారు కదా, అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎదురు పడ్డాం కానీ ఇప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు వరకు అసలు హాయ్ అంటే హాయ్ అని కూడా అనుకోలేదు. 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వెళ్ళారు మీరు కూడా. ఇప్పటికి ఇది ఒక 3.5 ఏళ్ళు, మొత్తం రాజకీయంలోకి వచ్చాక 10 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. 10 ఏళ్ళలో ఎప్పుడు మాట్లాడుకోలేదా మీరు, రోజా గారు లేదు మిగతా మహిళా? అందరూ బాగానే ఉండేవారు నాకు, ఒక ఈవిడ తప్ప. ఈవిడ నాతో మాట్లాడేవారు కాదు, నేను ఆవిడతో మాట్లాడేదాన్ని కాదు. ఒక పొలిటికల్ రివాలిటీ మా ఇద్దరి మధ్యలో, అంతకుమించి ఏముంటుంది. ఇంకోటి ఇందాక మీరు అన్నారు, రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళిపోయారు, సీతక్క బయటికి వెళ్ళిపోయారు, హుందాగా ఉంటున్నారు, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు అని. కాకపోతే అదే విషయంలో చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకుల విషయంలో కూడా వాళ్ళు వెళ్ళారా, ప్లాన్డ్గా ఇక్కడి నుంచి పంపించారా వాళ్ళని అనుకోవడానికి బోల్డ్ ఉంటాయి అబ్బా, అనుకోవడానికి బోల్డ్ ఉంటాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏదో ఇగో ఇప్పుడు ఈ ఫ్రేమే చూస్తే ఈ ఫ్రేమ్లోని ఒక 100 మందిని కూర్చోబెడితే 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. దానికి ప్రీ ప్లాన్డ్గా పంపించామా, లేకపోతే వాళ్ళు వెళ్ళారా, వాళ్ళకి కావాలి వెళ్ళారా, వాళ్ళు ఏదో ప్లాన్ ప్రకారం వెళ్ళారా, వాట్ ఎవర్ మేబీ ఏం జరిగిన వెళ్ళారు. పార్టీ నుంచి దూరం అయ్యారు కదా. అలాగని చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టట్లేదు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. ఏమైంది అన్నది, ఎందుకు ప్లాన్ ప్రకారం వెళ్ళారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నది దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకున్న కోటను కాపాడుకోవడానికి వాళ్ళని ఇప్పటి నుంచి కొంచెం ఒక గోడగా అడ్డం పెట్టుకున్నారు. కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంచుకుంటాం కానీ బయటకు ఎందుకు పంపించుకుంటాం? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇక్కడ అధికారం లేదు, వాళ్ళు తెలుగుదేశంలో ఉంటే ఇవాళ చూస్తున్నాం కదా నాయకులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం ఉందా? వాళ్ళని వదిలేస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్ని కూడా ప్లాన్డ్ గానే బీజేపీలోకి పంపించారు అని చెప్పేసి అన్నది ఆరోపణలు కూడా ఉన్నాయి. మాట్లాడతారండి. వివేకానంద రెడ్డి హత్య మాట గురించి మాట్లాడినట్టే ఉంటది. సొంత బాబాయ్నేమో గొడ్ల పెట్టి చంపేసి నారాసుర రక్త చరిత్రను సాక్షి పేపర్లో వేసుకున్నాడు. అలాంటి రాజకీయాలు మాకు చేత కాదు, మేము చేయలేము. ఫస్ట్ విషయం అంటే అలాంటి ఆలోచన కలిగినోడికి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు సుజనా చౌదరి గారు లాంటి పెద్ద వ్యక్తి, సేమ్ రమేష్ గారు లాంటి పెద్ద వ్యక్తి ఈరోజు పార్టీ మారి వెళ్ళారు అనుకుంటే వాళ్ళ స్వవిషయాలు అవి. దాన్ని కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడే పంపించారు, చంద్రబాబు నాయుడు గారు పంపించబట్టే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వీళ్ళే కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని అల్లేసుకొని రెడీగా తీసుకొచ్చి పిక్చర్ మా మీద వదిలేస్తారనమాట. అది జనాలు చూడాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జనాలు చూడాలి, అది ఒక డిస్కషన్ నడాలి. అది ఒక్కసేపు వాళ్ళకి ఒక ఏదో అంటారు కదా, ఒక ఆనందం అంతే. అంతకుమించి అందులోని వాళ్ళని బాధలు పడుతున్నారు, వీళ్ళని బాధలు పడుతున్నారు సంగతి కూడా ఎవరికి అర్థం కాదు. అది నేను క్లియర్గా చెప్తున్నాను కదా, వీళ్ళ సైకిక్ నేచర్స్ ఎలా ఉంటాయంటే బాబాయ్ని హత్య చేసేసి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేసే మనుషులు వాళ్ళు ఏదైనా అలుతారు, ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇంకొకటి కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పాట పాడుతూ ఉన్నారు, వై నాట్ 175. తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అసలు ఎక్కడ కూడా కన్చూప్ మేరల్లో ఉండదు, 175 స్థానాలు మనవే అని. నిజంగా ఆ పరిస్థితి కనిపిస్తుందా? నేను అట్లీస్ట్ ట్రై 20 అంటాను నేను, అంతే. వై నాట్ 175కి ట్రై 20 అని ట్రై 20 అంటాను, అట్లీస్ట్ ట్రై 20. ఓవర్ కాన్ఫిడెన్స్ గా లేదా ఇక్కడ? వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ చూసుకుంటే మాకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కాదు కదా. ఎవడైనా 175 గెలవగలడా? ఎప్పుడు గెలుస్తాడు? ఏదో ట్యాంపరింగ్ చేస్తే గెలుస్తాడు. అంటే ట్యాంపరింగ్ చేస్తానని ముందుకు ఇండికేషన్ ఇస్తున్నాడా? స్ట్రైట్. ఇది ప్రజాస్వామ్యం అబ్బా, ప్రజాస్వామ్యంలో 175 సీట్లకి 175 సీట్లు ఎవడిచ్చేస్తాడు, ఎవడు గెలిపించేస్తాడో, గెలిపించేటంత మంచి పనులు నువ్వేం చేసేసావు అది ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు జనాలకి అన్ని కార్యక్రమాలు చేశాను, ఇంట్లో ఉన్నవాడికి ఉద్యోగం ఇచ్చేసాను, లేకపోతే ఇంట్లో ఉన్నవాడికి పెన్షన్ ఇచ్చేసాను, ఇంట్లో ఉన్నవాడికి రైతు భరోసా ఇచ్చేసాను, ఇంకా వాళ్ళు బయటకు వస్తే రోడ్లు కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ అనుకున్న రోజే ఇబ్బంది పడాలి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాలాంటి వాళ్ళమే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళమే 23 సీట్స్ కన్ఫైన్ అయ్యాం. అదే అంటుంది 2019 ఎన్నికలు నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. మీరు చెప్పింది 130 స్థానాలు మాకు వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజున సగర్వంగా చెప్పారు. మరి ఆ రోజున మీది ఓవర్ కాన్ఫిడెన్స్? మాది ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్. అట్ ద సేమ్ టైం అవతల వాడి తాలూకా ఎత్తుగడని మేము కనుక్కోలేకపోయాం. బికాస్ సపరేట్ అయిన రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి.